ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం కేవలం ఒకే ఒక్క నడుము కొలతను మాత్రమే తీసేసుకొని మొత్తం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. దీనికి ఏంటంటే మీకు జస్ట్ టైలరింగ్ లో అవగాహన ఉంటే చాలండి. అంటే కటింగ్ ప్రాసెస్ వచ్చి ఉంటే చాలు. మీ నడుము కొలతను మాత్రం ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నారు అంటే ఆ నడుము కొలతను మాత్రం బేస్ చేసుకొని చెస్ట్ లూజ్, నెక్, షోల్డర్, చంక రౌండ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా మెజర్మెంట్ వేసుకొని చాలా ఈజీగా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లో మీ బ్లౌజ్ అనేది కట్ చేసుకోగలుగుతారండి. మరి ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది, కేవలం నడుము కొలతను బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఏ విధంగా మెజర్మెంట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం కేవలం నడుము కొలతను మాత్రమే తీసుకొని మొత్తం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి. ఫార్ములా ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు సరిపోతుంది. ఓకేనా? ముందుగా లైనింగ్ లో మనం ఎప్పుడైనా కూడా బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం ఫస్ట్. ఓకేనా? దానికోసం ఏంటంటే ఇదిగోండి లైనింగ్ లో కట్స్ అనేది అటువైపునకు ఉండాలి. ఓకేనా? ఇదిగోండి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఈ క్లోజ్నెస్ అనేది ఇదిగోండి మనకి జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింట్ వచ్చేసి మన వైపునకు ఉండాలి. ఓకేనా? ఈ విధంగా ఈ పీస్ అనేది క్లాత్ ని ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ లో బ్లౌజ్ పొడవు ఎంత అనేది తీసుకోవాలండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి దాదాపుగా ఏ సైజు వాళ్ళకైనా కూడా 14 ఇంచుల బ్లౌజ్ పొడవు అనేది సరిపోతుంది. ఓకేనా? జస్ట్ ఒక హాఫ్ ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు అటు ఇటు ఉండొచ్చండి. 14 ఇంచులు అనేది కరెక్ట్ ఏ సైజు వాళ్ళకైనా కూడా వేసుకోగలుగుతారు. ఈ 14 ఇంచులు అనేది ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు కోసం తీసేసుకోవాలి. మనకి ఏంటంటే రెడీమేడ్ బ్లౌజులు మనం కొనుక్కుంటాం కదా, అట్లాంటి వాటికి ఈ మెథడ్ లోనే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు 14 ఇంచులు అనేది తీసుకున్నాం కదా, ఈ 14 ఇంచులకి మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకు అంటే కింద నడుము బెల్ట్ వేసుకోవడానికి, తర్వాత పైన షోల్డర్ జాయింటింగ్ లోపలికి 1/2 ఇంచ్ అనేది ఖర్చు పోతుంది కాబట్టి కింద పైన ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. అంటే 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి 15 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇదే 15 ఇంచులు అనేది ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు నడుము లూజ్ తీసుకోవాలండి. ఈ నడుము లూజ్ వచ్చేసి మీ నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది మీరు నోట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఒక 32 నడుము లూజ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. ఓకేనా? మనకి ఇక్కడ నడుము లూజ్ ఒకవేళ 30 ఉన్నది అనుకోండి, 30 లేదంటే 30 కంటే చిన్న ఉన్నది, 30 కంటే తక్కువ ఎంత ఉన్నా సరే అది చిన్న సైజు బ్లౌజు అని మీరు గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా? తర్వాత ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అంటే 31, 32 ఆ టైప్ లో పెద్ద ఉన్నది అనుకుంటే అప్పుడు మనము ఈ బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజు అని మనం డిసైడ్ అవ్వాలండి. మన ఛానల్ ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకు ఈ ప్రాసెస్, ఈ మెథడ్ అనేది తెలుసండి. రీసెంట్ గా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి మన మెథడ్ అనేది అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఒకసారి ఇదేంటి అనేది చూపించినాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనకేంటి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉంది కదా, ఈ 32 ఇంచులని మనము 4 భాగాలు చేసేసుకోవాలి. ఓకేనా? ఎందుకు? మనకి బ్యాక్ పార్ట్ 2 లేయర్స్ ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి 2 లేయర్స్ ఉంది. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా 2 లేయర్స్ ఉంటాయి, అంటే మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. అందుకోసం మనము వచ్చిన నడుము లూజుని 4 భాగాలు చేసేసుకోవాలి. 32లో 4వ భాగం ఎంత అవుతుంది? మనకు 8 ఇంచులు అవుతుంది. ఓకేనా? ఈ 8 ఇంచులు అనేది ఇక్కడ చేసుకున్న లైన్ పైన మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర 8 నెంబర్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? తర్వాత మనకి బ్లౌజ్ కి ఎప్పుడైనా కూడా బ్యాక్ పార్ట్ లో 2 డాట్స్ వేసుకుంటాం. ఓకేనా? అందుకోసం మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఎక్స్ట్రా. ఓకేనా? ఈ 1 ఇంచ్ అనేది మనం ఇక్కడ డాట్ కోసం వేసేసుకుంటాము. తర్వాత మనకు ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనకు మార్కింగ్ చేసుకోవడం వల్ల నడుము లూజ్ అనేది అయిపోతుందండి. తర్వాత మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఏంటి, కేవలం నడుము కొలత మాత్రమే తీసుకున్నాం, చెస్ట్ కొలత మన దగ్గర లేదు కదా. దానికోసం ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నడుము లూజ్ చూస్తున్నారు కదా, మనం 32 ఇంచులు తీసుకున్నాం. ఓకేనా? ఈ 32 ఇంచులకు మనము 4 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఏంటి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్, ఒకవేళ మీరు చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా వచ్చిన నడుము లూజ్ కి 4 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మనకేంటంటే చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఈ 4 ఇంచులు యాడ్ చేసుకోవడం వల్ల చెస్ట్ లూజ్ కరెక్ట్ గా సరిపోతుంది. అయితే ఇప్పుడు 32కి 4 ఇంచులు యాడ్ చేసుకుంటే 36 ఇంచులు అనేది అవుతుంది. అంటే మనకు చెస్ట్ లూజ్ 36 ఇంచులు అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటి, మళ్ళీ 36 ఇంచులను కూడా మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి. అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 9 ఇంచులు అవుతుంది. ఈ విధంగా మనకి
నడుము లూజ్ ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు 9 ఇంచులు వచ్చింది కదా, ఈ 9 ఇంచులు అనేది మనకి ఇక్కడ చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి, మరి చెస్ట్ అంటే ఈ ఉన్న లెంత్ లో ఎక్కడ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర మనకు చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మనకు 9 ఇంచులు వచ్చింది కదా, ఇదిగోండి టేప్ అనేది ఈ ఫోల్డింగ్ దగ్గర 9 ఇంచులు అనేది పెట్టేసుకొని టేప్ ఎడ్జ్ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా. తర్వాత మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. కింద వైపున 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి పైన కూడా 2 ఇంచెస్ తీసేసుకోవాలి. మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకు నెక్ కి ఎంత పెట్టేసుకోవాలి, షోల్డర్ కి ఎంత పెట్టేసుకోవాలి అనేది చూసుకోవాలండి. ఇక్కడ ఏంటి మనకు నడుము లూజ్ వచ్చేసి నేను పెద్ద సైజు తీసుకున్నాను. ఓకేనా. అంటే నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోవాలి, షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు తీసేసుకోవాలి. ఓకేనా. ఇదేంటి మనకు పెద్ద సైజు బ్లౌజ్. ఒకవేళ మీకు నడుము లూజ్ 30 కంటే తక్కువ ఉన్నది అనుకోండి, నెక్ కోసం వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి, షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా. మన పెద్ద సైజ్ అయినప్పుడు ఏంటంటే నెక్ కోసం 2.5 తీసుకుంటాము, చిన్న సైజ్ అయితే 2 ఇంచులు తీసుకుంటాం. ఈ షోల్డర్ కోసం తీసుకునే 3 ఇంచులు అనేది కాన్స్టెంట్ ఉండిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి మనకు మొత్తం ఎంత వచ్చింది, ఇక్కడ 5.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా. ఈ 5.5 ఇంచులు అనేది మనం ఇక్కడ 6 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 6 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక మార్కింగ్. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఈ 2 మార్కింగ్స్ ని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి 6 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచులు ఇదిగోండి ఈ చివరిలో కూడా ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ రెండింటిని కలుపుకొని ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకేంటి ఇక్కడ చంక డౌన్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, నెక్ షోల్డర్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. తర్వాత వచ్చేసి మనకు చంక రౌండ్ తీసుకోవాలి కదా, చంక రౌండ్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ ఏంటి నడుము లూజు 32 అంటే పెద్ద సైజు బ్లౌజ్ కి ఎప్పుడైనా కూడా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి క్రాస్ గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని 1.5 అనేది తీసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. 1.5 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని టేప్ ఎడ్జ్ ని ఈ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా. మనకేంటి అంటే చంక రౌండ్ తీసుకోవడం కోసం కరెక్ట్ మార్కింగ్ అన్నమాట. ఒకవేళ మీకు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, 30 కంటే చిన్నగా ఉందనుకోండి నడుము లూజు, ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు అనేది పెట్టేసుకొని ఇక్కడ చిన్నగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. జస్ట్ ఈ 1/2 ఇంచు మాత్రమే మనకు తేడా ఉంటుంది చిన్న సైజ్ కి పెద్ద సైజ్ కి. తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఇదిగోండి రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. మనకి ఈ విధంగా కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసుకోండి బిగినర్స్. కర్వ్ స్కేల్ వల్ల మనకి ఏంటి అంటే కరెక్ట్ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈజీగా మనకు చంక రౌండ్ అనేది తీసేసుకున్నాము. తర్వాత ఇదిగోండి మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది తీసుకున్నాం కదా, ఈ 2 లైన్స్ ని డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది లోపలికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 లైన్స్ కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. మన బ్లౌజ్ అనేది మొత్తం దీంట్లో వచ్చేస్తుంది. ఈ 2 ఇంచులు అనేది మనకు ఖర్చు కోసం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు నెక్ డీప్ తీసుకోవాలండి. ఈ నెక్ డీప్ వచ్చేసి మీ ఆప్షన్ బట్టి తీసుకోవచ్చండి, అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి తీసేసుకోవచ్చు. మనకేంటంటే ఏ సైజు వాళ్ళకైనా 9 లేదంటే 9.5 లేదు అంటే 10 ఇంచులు కూడా డీప్ పెట్టేసుకోవచ్చు, సరిపోతుంది. ఒకటి నేను ఇక్కడ నెక్ డీప్ అనేది 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. ఓకేనా. చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా, ఈ 2.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ లైన్ పైన మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మనకు 3 ఇంచులకు అనేది వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ 2.5 నుంచి 3 ఇంచుల వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మనకు డబ్బా షేప్ వచ్చేసింది కదా, ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్ లో మనకు నచ్చిన మోడల్ అనేది చేసేసుకోవచ్చు అండి. మనకి రౌండ్ షేప్ తీసుకోవచ్చు, బకెట్ షేప్ తీసుకోవచ్చు, లీవ్ షేప్ తీసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి తీసేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి జస్ట్ రౌండ్ షేప్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీ ఇష్టాన్ని బట్టి నెక్ షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ అనేది తీసుకున్నాం కదా 3 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు నెక్ కోసం 2.5 అనేది పెట్టుకున్నాం కదా, ఈ 2.5 నెక్ డీప్ అనేది ఇక్కడ వచ్చింది కదా, ఈ డీప్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచు. ఓకేనా. 1/2 ఇంచు కంటే తగ్గించి జస్ట్ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి షోల్డర్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వరకు ఇదిగోండి ఈ విధంగా చిన్నగా డౌన్ అనేది చేసేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా అంటే మనకి ఎప్పుడైనా కూడా షోల్డర్ అనేది జారిపోకుండా ఉండడానికి కొంచెం మాత్రం లోపల తగ్గించుకుంటాం. అప్పుడు ఏంటంటే ఈ మనకి నెక్ అనేది మెడకి పట్టేసుకున్నలాగా నీట్ ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం అని 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్ ఎక్కడ వేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి. మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చు వరకు వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసి టేప్ అనేది ఇదిగోండి ఈ దగ్గర పెట్టేసుకొని మనకు వచ్చింది ఫోల్డింగ్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో వచ్చిన దగ్గరికి ఈ టేప్ అనేది కరెక్ట్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా.
మన ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు టేప్ ఎక్కడి వరకు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, మనకేంటి అంటే బ్యాక్ పార్ట్ లో డాట్ ఇక్కడ వేసుకోవాలి అని కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట ఇది. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి 1 ఇంచ్ అనేది ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చిన మార్కింగ్ కి 1/2 ఇంచ్ అనేది అటువైపున, 1/2 ఇంచ్ అనేది ఇటువైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ డాట్ పొడవు తీసుకోవాలండి. డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా 4 ఇంచులు అనేది సరిపోతుంది. ఓకేనా, ఒకవేళ లేదు డాట్ పొడవు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 4.5 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఈ డాట్ పొడవు ఎంత తీసుకుంటున్నాము అనే దానికంటే డాట్ వెడల్పు ఎంత తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనం 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ పై వరకు డ్రా చేసుకోండి. తర్వాత 1/2 ఇంచ్ ఇటువైపున మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి పై వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా డ్రా చేసుకోవాలి. ఇటువైపున కూడా అంతే, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మీరు రన్నర్ తీసుకొని ఈ 3 లైన్స్ పైన రన్నర్ తో మార్కింగ్ చేసుకున్నారు అంటే ఇటువైపున కూడా మీకు అచ్చు అనేది పడుతుంది. 2 వైపున బ్యాక్ పార్ట్ లో డాట్ ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అర్థమైంది కదా. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కటింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ అనేది డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, మధ్యలో డాట్ దగ్గర ఈ విధంగా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఖర్చు అనేది తీసుకున్నాం కదా, ఈ ఖర్చు దగ్గర ఇదిగోండి మనకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. మనకి ఏంటి అంటే ఇక్కడ చంక రౌండ్ అనేది కరెక్ట్ గా ఇక్కడ వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, బ్లౌజ్ కి ఎప్పుడైనా కూడా ఇంకొక చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇదిగోండి క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఈ ఉన్న క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ట్రయాంగిల్ స్కేల్ అనేది యూజ్ చేయండి బిగినర్స్. ఏంటంటే ఇది కరెక్ట్ గా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్ గా చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడా 5.5 ఇంచులు అనేది మినిమం తీసుకుంటారు. ఓకేనా, అంటే 5.5 ఇంచులు అనేది ఏ సైజు వాళ్ళకైనా కూడా సరిపోతుంది. తర్వాత లేదు మీ ఇష్టాన్ని బట్టి మీరు పొడవు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ 5.5 ఇంచులు అనేది తీసుకుంటాను. అయితే ఈ 5.5 ఇంచులకి మళ్ళీ మనం కింద వైపున హ్యాండ్ పట్టి గాని పైపింగ్ గాని వేసుకుంటాము. తర్వాత బ్లౌజ్ పీస్ కి జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. అంటే 5.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 6.5 ఇంచులు అనేది అవుతుంది. ఓకేనా, ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 6.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇదే 6.5 ఇంచులు అనేది ఇంకొక దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ 2 లైన్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ 32 ఇంచులు అనేది తీసుకున్నాం. ఓకేనా, అంటే ఏంటి మనకు పెద్ద సైజు బ్లౌజ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకి హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచులు అనేది తీసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి పైన లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 3.5 అనేది మార్కింగ్ చేసుకోండి. 2 చోట్ల ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ఒకవేళ మీ నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్నది అనుకోండి, ఈ పై నుంచి ఎగ్జాక్ట్ గా 3 ఇంచుల డౌన్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చిన్న సైజ్ అయితే 3 ఇంచులు, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ కోసం తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనకి నడుము లూజ్ లో 4వ భాగం అనేది వేసేసుకోవాలండి. మనకు నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, మనకు 8 ఇంచులు వచ్చింది. ఓకేనా, అంటే 32లో 4వ భాగం 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి పైన లైన్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ 8 నెంబర్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, తర్వాత టేప్ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, మనకేంటంటే కరెక్ట్ గా హ్యాండ్ డౌన్ అంటే చంక రౌండ్ కోసం కరెక్ట్ మ్యాచింగ్ వస్తుంది ఇది. ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ తో కూడా కొలుసుకోవచ్చు అండి. ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంది కదా, మనకి బ్యాక్ పార్ట్ లో చంక రౌండ్ అనేది ఇక్కడ తీసేసుకున్నాం కదా, ఇది కూడా మనకేంటి అంటే నడుము లూజ్ లో 4వ భాగానికి మ్యాచ్ అవ్వాలండి. అంటే మనం నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, మనకు 8 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఇదిగోండి మనకు పైన 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ కోసం అనేది తీసేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనకు 8 ఇంచులు అనేది రావాలండి ఈ ఖర్చు వరకు. ఓకేనా, ఖర్చు ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు రావాలి. ఇదిగోండి టేప్ అనేది కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా టేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఓకేనా, లైట్ గా ఈ విధంగా తిప్పడం వల్ల ఇదిగోండి మనకి 8 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి మళ్ళీ కూడా చూపిస్తున్నాను మీకు, కరెక్ట్ గా నెమ్మదిగా టేప్ అనేది ఈ విధంగా తిప్పి చూసుకోండి మీరు. ఇదిగోండి మనకి ఈ విధంగా 8 ఇంచులు అనేది రావాలి. 8 ఇంచులు అనేది ఇక్కడ వచ్చింది అంటే మనకు నడుము లూజ్ లో 4వ భాగం ఈ చంక రౌండ్ కోసం అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఓకేనా, ఇదే చంక రౌండ్ కోసం మనం ఇదిగోండి హ్యాండ్ కోసం కూడా తీసేసుకోవాలి.
అదే మనకి ఇక్కడ నడుము లూజ్ లో 4వ భాగం అన్నమాట. ఈ విధంగా తీసేసుకొని హ్యాండ్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెంగా ఈ హ్యాండ్ డౌన్ వరకు మార్కింగ్ చేసుకోవాలండి. అది బిగినర్స్ కి ఏంటంటే ఇది తీసుకోవడం కొంచెం కర్వ్ తీసుకోవడం రాదు కదా, దానికోసం నేను ఒక చిన్న ఐడియా చెప్తాను. ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు పైన లైన్ ఉంది కదా, స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకు? ఇది పెద్ద సైజు బ్లౌజ్, నడుము లూజు 32 ఉంది, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5కు మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీది చిన్న సైజు అనుకోండి, 30 కంటే చిన్న ఉన్నది అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది వచ్చింది కదా, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా క్రాస్ గా అనేది వచ్చింది, ఇక్కడ మూల లాగా వచ్చింది. ఈ వచ్చిన క్రాస్ ని జస్ట్ ఒక చిన్న రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. తర్వాత కింద ఓకేనా ఈ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మధ్యలో ఓకేనా ఈ వచ్చిన లైన్ కి మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెంగా జస్ట్ ఒక 1/2 ఇంచు కొంచెం మందం లోపలికి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ లో గానీ ఫ్రంట్ పార్ట్ లో గానీ ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్ గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. నేను తీసుకున్న వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు, అంటే క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, 13 ఇంచులు అంటే అంత సగం అవుతుంది మనకు 6.5 ఇంచులు. ఓకేనా? 6.5 అనేది ఇదిగోండి ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం చిన్న క్లాత్ అనేది తగ్గుతుంది ఇక్కడ మనకు. ఓకేనా? అది మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ముందైతే ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తలపైన చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలండి. హ్యాండ్ జాయింటింగ్ ఇక్కడ నుంచి చేసుకోవాలి అని గుర్తుంటుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక వైపున మనకు ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకు ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ కానీ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వరకు జాయింట్ అనేది వస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ ని ఇక్కడికి ఈ 2 మార్కింగ్స్ కి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 3/4 ఇంచు లోతు ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో లోతు 3/4 ఇంచు ఉండడం వల్ల మనకి ముడతలు రాకుండా నీట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ నుంచి ఈ 3/4 ఇంచు వరకు కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఈ విధంగా చిన్నగా లోపల వైపునకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనకేంటంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకు మిగిలిన పీస్ లో మనకు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? మనకు బ్యాక్ పార్ట్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాము. మనము ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ కటింగ్ వేసుకుంటున్నామా లేదంటే స్ట్రేట్ కటింగ్ వేసుకుంటున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ స్ట్రేట్ కటింగ్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ క్రాస్ కటింగ్ వేసుకోవాలి అనుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్ కట్ చేసుకున్న ఈ రౌండ్ దగ్గర మనకు బ్యాక్ పార్ట్ చంక భాగం వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? దానివల్ల ఏంటంటే మనకు క్లాత్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇదిగో ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ వరకు తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటి పెద్ద సైజు బ్లౌజ్ ఉన్నప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ 6.5 లేదంటే 7 ఇంచులు తీసేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీది చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, అంటే నడుము లూజు 30 కంటే తక్కువగా ఉన్నది అనుకుంటే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 లేదు అంటే 6.5 ఇంచులు అనేది తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంటి నేను తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇదిగోండి 6.5 ఇంచులు అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇది మనకు 6.5 లేదు అంటే 7 ఇంచులు తీసుకున్న ప్రాబ్లం లేదండి. కస్టమర్ పొడవు ఎక్కువ ఉన్నారు వాళ్ళు అనుకుంటే మనం 7 ఇంచెస్ తీసేసుకోవచ్చు. లేదు మీడియం గానే ఉన్నారు అనుకుంటే 6.5 ఇంచులు అనేది తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి 6.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని
మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ డబ్బా షేప్ వచ్చేసింది కదా, ఈ మనకి ఫ్రంట్ నెక్ షేప్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. అది వచ్చేసి మనకి ఇదిగో నేను జస్ట్ రౌండ్ షేపే చూపిస్తున్నాను ఇక్కడ. మీరు డబ్బా షేప్ తీసుకోవచ్చు, లేదు అంటే లీఫ్ షేప్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ షేప్ ఇంకొంచెం రౌండ్ గా రావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకొక పావించ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ పావించ్ వరకు మార్కింగ్ అనేది కలుపుకోవాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ అనేది దీని లోపలి కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ షేప్ అనేది చూడడానికి రౌండ్ గా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక భాగంలో లోతు తీసుకోవాలండి. దానికోసం మీరు బిగినర్స్ ఏంటి అంటే ఇదిగోండి ఈ లైన్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా డబ్బా షేప్ అనేది ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా కార్నర్ ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి ఓకేనా ఈ రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కార్నర్ వరకు, లేదు అంటే మనకి ఇదిగోండి 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ లోపలికి కలిపేసుకోవాలి. తర్వాత పై నుంచి కూడా అంతే, ఈ కార్నర్ వచ్చింది కదా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ హాఫ్ ఇంచు మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ లో ఈ చిన్నగా హాఫ్ ఇంచు లోతు తీసుకోవడం వల్ల మనకి బాడీ పార్ట్ కి ముడతలు అనేది రాకుండా నీట్ గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ నెక్ డీప్ తర్వాత చంక రౌండ్ లోతు ఈ రెండు కూడా తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ తీసుకోవాలండి. ఈ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఏంటి అంటే ఇదిగోండి కింది వైపు నుంచి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి, రెండు వైపులా కూడా. ఓకేనా, ఇటువైపున అటువైపున రెండు కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మనకు తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 32 ఇంచులు. ఓకేనా, అంటే 32 ఇంచులు అనేది మనకు పెద్ద సైజు బ్లౌజ్, నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఏం చేయాలంటే ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీ నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, అంటే చిన్న సైజు బ్లౌజ్ అవుతుంది కదా, అట్లాంటప్పుడు ఏంటంటే ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా, అంటే చెస్ట్ లెంత్ అనేది ఈ విధంగా ఈజీగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పెద్ద సైజు కదా, పెద్ద సైజు కోసం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ డ్రా చేసుకున్న లైన్ పైన మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటామండి. దానికోసం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 అనేది ఏ సైజ్ అయినా సరిపోతుంది, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 అనేది కామన్ గా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి మనకి పెద్ద సైజు బ్లౌజ్ కదా, ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీ నడుము రోజు 30 కంటే తక్కువ ఉన్నది అనుకోండి, ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, మనకేంటి అంటే చిన్న సైజు బ్లౌజ్ వచ్చేసి మనకు మెయిన్ డాట్ వెడల్పు తక్కువ ఉంటుంది, పెద్ద సైజు బ్లౌజ్ వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే వీళ్ళకి కప్పు షేప్ అనేది కొంచెం పెద్దగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది పై వైపునకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ ఉంది కదా చివరన, ఈ సైడ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ అనేది పై వైపునకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం 1 ఇంచ్ తీసుకుంటాం, అటువైపున వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2.5 మార్కింగ్ వరకు చిన్నగా ఇదిగోండి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 2.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇదిగోండి లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా, మనకేంటంటే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ హుక్సుల్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో దాదాపుగా ఈ బెస్తడి గ్యాప్ వస్తుంది మనకు. ఓకేనా, ఆ విధంగా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే మనకి మెయిన్ డాట్ వేసుకుంటాం కదా, అందుకోసం మనకి ఇక్కడ క్లాత్ అనేది ఖర్చు కోసం పెంచుకోవాలి. అది ఎంత పెంచుకోవాలి అంటే మనకి ఇక్కడ నడుము లూజు 32 ఇంచులు, అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కింది వైపున ఓకేనా మొత్తం కింది వైపున 1.5 ఇంచ్ అనేది ఇక్కడ పెంచుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీరు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, నడుము లూజు 30 కంటే చిన్నగా ఉన్నది అంటే ఈ కింది వైపు నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పెద్ద సైజు బ్లౌజ్ కదా, అందుకోసం 1.5 ఇంచ్ అనేది పెంచుకున్నాను. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న క్రాస్ గా ఈ లైన్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి.
మనకి ఏంటంటే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాదనమాట. ఓకేనా, మనకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ వరకు మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్స్ అనేవి ఉన్నాయి కదా, రెండు మెయిన్ డాట్ కోసం ఇక్కడ చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి రెండు చోట్ల. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం ఏంటి అంటే ఈ రెండు ఘాట్లని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఫ్రంట్ నెక్ డీప్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కింద కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ని హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఇదిగోండి ఒకసారి ఈ విధంగా గోరుతో రబ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ వేసుకోవడం కోసం మార్కింగ్ వస్తుంది అనమాట. ఈ రెండు లైన్స్ ని ఒకసారి డ్రా చేసుకోండి ఇక్కడ స్ట్రేట్ గా. ఈ విధంగా లైన్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు డాట్ పొడవు తీసుకోవాలండి. మనకి ఇక్కడ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ పొడవు తీసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం ఎంత పొడవు అయితే తీసుకున్నామో అదే పొడవు ఇక్కడ హుక్స్ పట్టి డాట్ కోసం తీసేసుకోవాలి. ఓకేనా, 2.5 ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ లో, ఓకేనా, అంటే త్రిభుజాకారంలో ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారండి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే 3 డాట్స్ కూడా ఈక్వల్ గా వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి మనకు చంక వైపున డాట్ ఇదిగోండి ఇటువైపున పావించి ఇటువైపున పావించి అనేది మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత హుక్స్ పట్టి కూడా అంతేనండి, ఇక్కడ నుంచి పావించు, ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ పావించు, అటువైపున పావించు ఇటువైపున పావించు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం వచ్చేసి మనకి ఇక్కడ 2 చోట్ల చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్ల వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి మార్కింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయండి. మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్స్ పైన రన్నర్ తో ఒకసారి మీరు మొత్తం రన్ చేసుకోండి, ఇటువైపున కూడా అచ్చులు అనేవి పడతాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకు షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకి 2 పీసులు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మీరు పెద్ద పీస్ తీసుకున్నారు క్లాత్ అనుకుంటే మనకి 4 లేయర్స్ వచ్చేస్తాయి. నేనైతే జస్ట్ 2 లేయర్స్ పైన చూపిస్తున్నాను. ఈ ఎడ్జ్ అనేది సమానంగా ఉండడం కోసం ఇదిగోండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అనే దానికోసం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోండి ఈ విధంగా. ఓకేనా, మనకి ఇక్కడ వేరే సపరేట్ కొలత తీసుకోవాల్సిన పని ఏమి ఉండదు. ఈ బ్యాక్ పార్ట్ లో నడుము లూజు ఖర్చుతో కలుపుకొని ఎంత తీసుకున్నామో ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోండి. ఓకేనా, మనకి ఏంటంటే షేప్ బెల్ట్ కరెక్ట్ వచ్చేస్తుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిపోతే కట్ చేసుకోవచ్చు మనము. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఒక వైపున వచ్చేసి మనకు 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇంకొక చివర, ఓకేనా, ఇంకొక చివర వచ్చేసి మనకు 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా 4 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకున్నాము, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఓకేనా, ఇది మనకు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ వాళ్ళకైనా షేప్ బెల్ట్ ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుందండి. మనకి ఇక్కడ 4 ఇంచులు ఇక్కడ 3.5 ఇంచులు అనేది కామన్ గా తీసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 4 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి 4 ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసుకోండి అడ్డంగా. ఓకేనా, ఒకవేళ మీరు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులకు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఈ వచ్చిన మార్కింగ్ దగ్గర కింది వైపు నుంచి 3 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ కొలతలు అనేది ఎవరికైనా కూడా సరిపోతాయండి. ఇదిగోండి 3 ఇంచులు అనేది ఇక్కడ తీసుకున్నాను. మన మెథడ్ లో బ్లౌజ్ కట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ షేప్ అనేది కరెక్ట్ సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్స్ ని బేస్ చేసుకుని చిన్న కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఈజీగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి మార్కింగ్ చేసుకోవడం అనేది. ఇదిగోండి
ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. మనకేంటంటే చాలా ఈజీగా ఈ షే బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు సపరేట్ మెజర్మెంట్ అనేది ఏం అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకి హుక్స్ పట్టి సైడ్ జాయింటింగ్ చేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట. చూడడానికి రెండు వైపులా ఒకేలాగా ఉంటది, మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇది కార్నర్ ఉంది, కార్నర్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా చిన్నగా తీసేసుకోండి. మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ లో ఏంటంటే చాలా మందికి ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదు, అంటే మాకు రౌండ్ గా రాలేదు, లేదంటే పట్టేసినట్టు ఉంది, లేదంటే లూజ్ గా వచ్చింది అనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ లో ఏంటంటే చాలా మందికి ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదు, అంటే మాకు రౌండ్ గా రాలేదు, లేదంటే పట్టేసినట్టు ఉంది, లేదంటే లూజ్ గా వచ్చింది అనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవన్నిటి మీద బేస్ చేసుకొని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మనకి ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వకుంటే ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అంటే కటింగ్ చేసుకునేటప్పుడే ఎట్లాంటి మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి, లేదు కుట్టేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదు అనుకుంటే ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఇది కూడా మనకు షేప్ బెల్ట్ కూడా మార్కింగ్ చేసి కటింగ్ చేసేసుకున్నాం కదా. తర్వాత హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసుకున్నాం. ఈ హ్యాండ్స్ కూడా అంతేనండి, మనకి ఏంటంటే జస్ట్ మీకు నడుము కొలత ప్రకారంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను చిన్న హ్యాండ్ కోసం చూపించినాను. ఇక్కడ మీ హ్యాండ్ పొడవు ఒకవేళ వెరీ షార్ట్ ఉంటుంది, లేదు అంటే ఈ విధంగా మీడియం హ్యాండ్ ఉంది, లేదు మోచేతి వరకు హ్యాండ్ ఉంది, అది మాత్రం కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి నడుము కొలతను బేస్ చేసుకొని అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. కేవలం నడుము కొలతను మాత్రమే బేస్ చేసుకొని మీకు నచ్చిన హ్యాండ్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టేసుకోండి. ఓకేనా, అదే విధంగా ఈ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.